విశాఖ జీవీఎంసీ గాజువాక పరిధిలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎంఐజీ వుడా కాలనీలో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు అందిన 2 రోజుల వ్యవధిలోనే మల్కాపురం నేర పరిశోధనా విభాగం పోలీసులు కేసును ఛేదించారు. ఈ మేరకు మల్కాపురం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ ఏడీసీపీ ఎం మోహన్ రావు వివరాలను వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన శివప్రసాద్ సింగ్ అనే వ్యక్తి స్థానిక శ్రీహరిపురంలోని ఎంఐజీ వుడా కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటూ ఈ నెల 4వ తేదీన సొంతూరుకు వెళ్లారని, తిరిగి ఈ నెల 10వ తేదీన ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మల్కాపురం నేర పరిశోధన విభాగం పోలీసులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సాంకేతికతను వినియోగిస్తూ జరిపిన విచారణలో జవహర్ నగర్ లో నివాసం ఉంటున్న దాసరి వీరహరి అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారని అన్నారు. నిందితుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ పాల ప్యాకెట్లను సరఫరా చేస్తుంటాడని, ఈ నేపథ్యంలో చెడు వ్యసనాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు దొంగతనానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన నిందితుడిని జవహర్ నగర్ లో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడి నుంచి 18 తులాల బంగారం ఆభరణాలు, 56 తులాల వెండితో పాటుగా నేరం చేయడానికి వినియోగించిన ఒక టాటా మ్యాజిక్ వ్యాన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసును 2 రోజుల వ్యవధిలో ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడ్డాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ నాణ్యమైన సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా కృషి చేయడంతో పాటుగా ఊర్లకు వెళ్లే సమయంలో పోలీస్ శాఖ అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను వినియోగించుకోవాలని సూచించారు. కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనపరిచి నిందితుడి నుంచి 100% చోరీ సొత్తును రికవరీ చేసిన హార్బర్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, మల్కాపురం క్రైమ్ ఎస్ఐ ఎంవి రమణ, 1 టౌన్ క్రైమ్ ఎస్ఐ జి రమామూర్తి, కానిస్టేబుల్ జయేంద్ర, సతీష్, శ్రీనివాసరావులను ఏడీసీసీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జోన్ 2 క్రైమ్ ఏసీపీ డి లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. వారం రోజులు పోయాక తిరిగి 5వ తారీఖున వచ్చారు. 10వ తారీఖు మార్నింగ్ వచ్చేసరికి ఇంటి తాళాలు మొదలు కొట్టేస్తున్నాయి. లోనికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు 18 తులాలు, తర్వాత వెండి కూడా పోయింది. వెంటనే మనం రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేయడం వెంటనే ఇన్ఛార్జ్ సిఐ గాజువాక సిఐ గారు ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు. నేను కూడా సీన్కి వచ్చాను. తర్వాత ఏడీసీపీ మోహన్ రావు సార్ వచ్చారు. అదేవిధంగా డీసీపీ మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్, టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్, లతా మాదిరి మేడం టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కేసులో ముఖ్యంగా 24 గంటల ముఖ్య విషయం ఏంటంటే 24 గంటల్లో ఈ ప్రాపర్టీని వశపరచుకోవడం అయింది. 10వ తారీఖున రిపోర్ట్ అయింది. వితిన్ 24 అవర్స్లో మన శ్రీనివాసరావు సిఐ గారి ఆధ్వర్యంలో ముద్దాయి దాసరి వీరహరిని జవహర్ నగర్ జంక్షన్ దగ్గర అదుపులో తీసుకొని విచారిస్తే ఆయన కన్ఫెస్ చేశాడు. కన్ఫెస్ చేసి ప్రాపర్టీ కూడా ఆయన దగ్గర ఇంటైట్గా రికవర్ చేయడం జరిగింది.